నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు రద్దు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ వయస్సు పెంపు రద్దు అని ఎందుకు అంటున్నారంటే, సో, పదవీ విరమణ వయస్సు పెంపు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువైతే ఉన్నాయి. ఇది ఎవరైతే ఉద్యోగులున్నారో, సో, వాస్తవ ఉద్యోగులు ఎవరైతే తెలిసిన వారున్నారో వారు చెప్పిన మాటల ప్రకారంగా వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకైతే వీడియో చేయడం జరిగింది. సో, పదవి విరమణ వయస్సు పెంపనేది అంత మంచిదైతే కాదు అని చెప్పేసి వారి నోట ఉద్యోగులే స్వయంగా, మీరు ఉద్యోగులైతే మీరే చెప్పండి కామెంట్ ద్వారా. సో, మరి ఏంటి యొక్క పెంపు రద్దు వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పెంచడం వల్ల కలిగే అనర్థాలేంటి? అసలు ఏం జరుగుతుంది అనేది వైడ్ యాంగిల్‌లో చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరోసారి పెంచే ఆలోచన రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతోంది. ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం కాదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో, రాష్ట్ర ఆర్థిక వాస్తవాలతో ముడిపడిన ఒక సున్నితమైన సామాజిక అంశమే. ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియా, ప్రజా వేదికలపై వెల్లువెత్తుతున్న అభిప్రాయాలు ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. నిరుద్యోగుల గొంతుక మా పొట్ట కొట్టగండి అంటూ ప్రభుత్వంపై ప్రధాన విమర్శ నిరుద్యోగ యువత నుంచే వస్తోంది అని వారి వాదన చాలా స్పష్టంగా అయితే ఉంది. నిలిచిపోయే నియమాలు. సో, ప్రతి నెల వేలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే ఆ ఖాళీలను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్‌లు వస్తాయి. వయసు నిర్ణయం ఈ యొక్క సమాజ నియామకం ప్రక్రియకు గొడ్డలి పెట్టు. ఇది నిరుద్యోగ సమస్యను మరింత జటిలం అయితే చేస్తుంది. సో, వయసు పెంపనేది నిరుద్యోగాన్ని పెంచే అవకాశం ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అంతేనా అంటే ఇంకా ఉన్నాయి. సామాజిక సంక్షోభం. ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 30, 35, 40 ఏళ్ళు దాటిన ఉద్యోగాలు లేక యువత దీనస్థితిలో ఉంది అనే ఆవేదన లక్షలాది మంది యువత వాస్తవ పరిస్థితికైతే అద్దం పడుతోంది. మరి వయసు పెంపు వారి ఆశలపై నీళ్లు చల్లడమే. సో, ఈ యొక్క పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల యువత ముఖ్యంగా కొన్ని వారికి రావాల్సిన ఏజ్ కంటే దాటిపోయినా కూడా వారికైతే స్థిరపడలేకపోతున్నారనమాట. ఇక ప్రభుత్వాలపై నమ్మక ద్రోహం. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఈ మార్పు కోసమే కోసమే ఓటేసాం. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడిస్తే ఎలా అని యువత ప్రశ్నిస్తోంది. ఇది మరో ఉద్యమానికి దారితీసే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. తర్వాత తలకిందులైన న్యాయం. ఒక రిటైర్ అయ్యే ఉద్యోగి జీతంతో నలుగురు, సో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఒక రిటైర్ అయ్యే ఉద్యోగి వచ్చే జీతంతో నలుగురు నిరుద్యోగులకు ఉద్యోగాలైతే ఇవ్వవచ్చు అనేది వాస్తవం. ఎట్లా అంటే ఉద్యోగి, సో, తన సర్వీసు పెరిగే కొద్దీ ఇంక్రిమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో, ఈ విధంగా తనకి 1,50,000 2,00,000 సాలరీ దగ్గరైతే ఉంటారనమాట రిటైర్ అయ్యే సమయానికి. సో, ఈ జీతంతో నిరుద్యోగులైన వారికి నలుగురిని ఈజీగా అయితే ఉద్యోగాలు కల్పించవచ్చు అనే కోణం కూడా ఉందనమాట. సో, ఈ విధంగా చేయటం వల్ల వీరు సెటిల్ అవుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు సెటిల్ అవుతారు. ఈళ్ళు కూడా రిటైర్ అయ్యే వాళ్ళు హ్యాపీగా రిటైర్ అయిపోతారు. ఇంకా వృద్ధులను ఇళ్ళకు పంపి యువతకు అవకాశాలైతే ఇవ్వండి అనే వాదన ఈ మేరకు బలంగా వినిపిస్తోందనమాట. ప్రభుత్వ వాదన ఆర్థిక భారం, చేతకానితనమా అంటే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఖజానాపై పడే తక్షణ ఆర్థిక భారం అన్నమాట. పెన్షన్‌ల భారం ఒకేసారి, సో, ప్రభుత్వం ఎందుకు పెంచుతోంది? సో, ఇన్ని ఆహ్, రిటైర్మెంట్ వయసును పెంచకపోతేనే బెనిఫిట్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పెంచాలని ట్రై చేస్తుందంటే, మొదటిది పెన్షన్‌ల భారం. సో, ప్రభుత్వం వైపు నుంచి ఆలోచించినట్లయితే ఒకేసారి వేలాది మంది రిటైర్మెంట్ అంటే
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరైనా రిటైర్ అయ్యేటప్పుడు వారి యొక్క బెనిఫిట్స్ కొన్ని లక్షల్లో అయితే సొమ్ము వారికి ఆహ్, అందజేయాలనమాట. అంటే 50,00,000 నుంచి 70,00,000, 90,00,000 వరకుగా వారి వారి క్యాడర్‌ని బట్టి. అవేంటంటే గ్రాట్యుటీ రూపంలోను, పెన్షన్ కమ్యుటేషన్ రూపంలోను, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూపంలోను. వీటన్నిటి రూపంలో వీటన్నిటి రూపేణా కొన్ని లక్షల రూపాయలైతే చెల్లించాలి. సో, వందల వేల కోట్లయితే అవసరమవుతాయి. అందరికీ ఇలా డబ్బులిచ్చి వారి ఇంటికి పంపించాలంటే. ఈ భారాన్ని వాయిదా వేయడానికే ప్రభుత్వం వయసు పెంపును ఒక సాధనంగా చూస్తోందని విమర్శకులు అంటున్నారు. చేతకానితనంపై విమర్శ. పెన్షన్‌లు ఇవ్వటం చేతగాక ఈ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అనే విమర్శ బలంగా వినిపిస్తోంది. తర్వాతైనా ఇవ్వాల్సిందే కదా డబ్బు. సో, తర్వాత ఇవ్వాల్సిన డబ్బే కదా! దుబారా ఖర్చులు తగ్గించుకొని ఆదాయాల మార్గాలు పెంచుకోవాలి అని ప్రజలు హితవు పలుకుతున్నారు. సో, ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన. కొందరికి వరం, కొందరికి శాపం. ఆశ్చర్యకరంగా ఉద్యోగులందరూ ఈ ప్రతిపాదనను స్వాగతించడం లేదన్నమాట. సో, వయసు పెంపు వల్ల వారికి ఉపయోగం ఉంటుందా? అంటే సో, వారందరూ కూడా ఒక్క మాట మీద ఎవరు దీన్ని స్వాగతించడం లేదు వయసు పెంపును. పెరుగుతున్న వ్యతిరేకత. లంచాలు తీసుకునే వారికి తప్ప నిజాయితీగా పనిచేసే వారికి ఇది ఒక శిక్ష. ఈ వయసు పెంపు అనేది రిటైర్మెంట్ వయసు పెంపు. వయసు పెరిగే కొద్దీ పనిచేసే ఓపిక ఉండదు. అనారోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతల నడుమ ప్రశాంతంగా రిటైర్ అవ్వాలనుకుంటున్నాం అని అనేక మంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. నేడు ఆగిపోయే ప్రమోషన్లు. సీనియర్లు రిటైర్ కాకపోతే మధ్యస్థాయి ఉద్యోగులకు ఏళ్ల తరబడి ప్రమోషన్లు రావు. ఇది వారిలో తీవ్ర నిరాశను నింపుతోంది. కొందరికే ప్రయోజనం. పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం వంటి బాధ్యతలు ఉన్న వారికి ఇది తాత్కాలిక ఊరట కావచ్చు కానీ, దీర్ఘకాలంలో వ్యవస్థకు నష్టమనే అభిప్రాయం ఉంది. ఉచితాలు, ప్రత్యామ్నాయాలపై ప్రజల సూచనలు. ఈ సమస్యలకు మూలం ప్రభుత్వాల విచక్షణారహిత ఉచిత పథకాలే అని చాలామంది నమ్ముతున్నారు. వారు అనేక ప్రత్యామ్నాయాలను కూడా సూచిస్తున్నారు. ఉచితాలకు కళ్లెం. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను సమీక్షించాలి. వాటిని కేవలం అర్హులైన పేదలకు మాత్రమే పరిమితం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయ మార్గాలను పెంచడం. ఎల్ఆర్ఎస్, నీటి ఛార్జీల పెంపు, రియల్ ఎస్టేట్, టూరిజం రంగం వంటి రంగాలను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు. రాజ్యాంగ సవరణ. ఏ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పులు వారే తీర్చాలి అని అవినీతిపరులైన రాజకీయ నాయకులు, అధికారుల ఆస్తులను జప్తు చేయాలి ఈ మేరకు అని కూడా ఇటువంటి తీవ్రమైన సూచనలు ప్రభుత్వాల వైఫల్యంపై ఆగ్రహాన్ని అయితే సూచిస్తున్నాయన్నమాట. ధైర్యమైన నిర్ణయాలు. దమ్ముంటే రిటైర్మెంట్ వయసును 60కి తగ్గించండి. ఎన్టీఆర్ 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించి ఎంతోమంది యువతకు మేలు చేశారు. అలాంటి ధైర్యం కావాలి అని సవాల్ విసురుతున్నారు. పదవీ విరమణ వయస్సు పెంపు అనేది ఒక తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ప్రత్యామ్నాయం ప్రయత్నమే తప్ప శాశ్వత పరిష్కారం అయితే ఎప్పటికీ కాదు. ఇది ఏదో రోజు రిటైర్మెంట్ అయితే తీసుకోవాల్సిందే. ఇది నిరుద్యోగం అనే సామాజిక టైమ్ బాంబును మరింత శక్తివంతం చేస్తుంది. ఈ రిటైర్మెంట్ పెంపు అనేది. సో, ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించి దుబారా త దుబారతను తగ్గించుకొని ఆదాయ మార్గాలను అన్వేషించాలే తప్ప యువత భవిష్యత్తును పణంగా పెట్టకూడదని ప్రజలు బలంగా కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కేవలం దాని ఆర్థిక స్థితినే కాకుండా యువతలో దాగున్నటువంటి సంబంధాన్ని, దాని రాజకీయ భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ పదవీ విరమణ పెంపు వల్ల కలిగే నష్టాలేంటనేది చూసారా? సో, స్వయంగా ఉద్యోగులే దీన్ని స్వాగతించడం లేదనమాట.